కాల్ కట్టవగానే వాడు పోలీస్ స్టేషన్లో ఉండాలి. అమ్మాయి చేయి పట్టుకుంటే దాని సీక్వెన్సెస్ ఎలా ఉంటాయో వాడికి తెలియాలి అని ఆ ఎస్పీ ఇచ్చిన మాస్ వార్నింగ్తో అసలు ఆయన స్వభావం ఎలాంటిదో అందరికీ అర్థమైపోయింది. ఆయన తీసుకున్న నిర్ణయాలు పోలీస్ వ్యవస్థలోనే హిస్టరీ క్రియేట్ చేశాయి. యూట్యూబ్ లో ఆయన వీడియోలకు మిలియన్స్ లో వ్యూస్. ఎంతో మంది ఎస్పీలు వస్తుంటారు పోతుంటారు, కానీ ఈయన వెళ్లిన ప్రతి చోట తన మార్కును క్రియేట్ చేసుకుని ప్రజల పోలీస్ అని పేరు తెచ్చుకున్నారు. ఇంతకీ ఎవరా ఎస్పీ? ఆయన స్టోరీ ఏంటి? అంతలా ప్రజలు ఆయన పేరును తలుచుకోవటానికి గల కారణమేంటి చూడండి. ఎలక్షన్ టైంలో ఎటువంటి గొడవలు రేపినా అస్సలు వదలను. రేపు వచ్చేది ఏ ప్రభుత్వమైనా నేను ఇక్కడే ఉంటా. ఇప్పుడు అల్లర్లు చేసి ఎక్కడ దాక్కున్నా నేను బయటకు తీసుకొచ్చి మరీ జైల్లో వేస్తా అని ఆ ఎస్పీ ఇచ్చిన మాస్ వార్నింగ్ కు రాజకీయ నేతలు, చోటామోటా లీడర్స్ వణికిపోయారు. డబ్బుకి లొంగడు, ఎటువంటి వీక్నెస్లు లేవు, అతన్ని ఎలా దారిలోకి తెచ్చుకోవాలా అంటూ ఆలోచన చేయని రాజకీయ నాయకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. ఆ స్ట్రిక్ట్ ఎస్పీ ఎవరో కాదు, విశాల్ గున్ని. ఏ ఎస్పీకి లేని పేరు ఆయనకు ఎలా వచ్చింది? యూట్యూబ్ లో ఆయన కనిపించిన వీడియోలకు మిలియన్స్ లో వ్యూస్ ఎందుకు వస్తున్నాయి? ఆయనకు ఎందుకు అంత క్రేజ్? అసలు డైలూవర్ ఎస్పీ ఆలోచన ఎలా వచ్చింది? విశాల్ గున్ని ఐపీఎస్ అంటే ఈ పేరు తెలియని తెలుగు రాష్ట్ర ప్రజలు ఉండరేమో బహుశా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రౌడీ షీటర్స్ ని హడలెత్తించే విశాల్ గున్ని ప్రజల దగ్గరకు వచ్చేసరికి వారి మనిషిలా మారిపోతారు. విశాల్ ఫస్ట్ పోస్టింగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వచ్చింది. అయితే పోలీస్ స్టేషన్లకు రావటానికి ఇప్పటికీ ప్రజలు భయపడుతున్నారు. అటువంటి వారికి అందుబాటులో ఉండాలి అని చెబుతుంటారు. అందుకే ఆయన ఎస్పీ అయినా నేరుగా ప్రజలను కలుసుకొని సమస్యలు తెలుసుకునేవారు. నర్సీపట్నంలో ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విశాల్ గున్ని మొదటిగా నక్సల్స్ ఏరివేతపై దృష్టి పెట్టారు. అంతేకాకుండా మిలీషియన్ సభ్యులను కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయేలా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ ఇన్సిడెంట్స్ తో ఓ మాస్ ఇమేజ్ వచ్చేసింది విశాల్ గున్నీకి. తాతయ్య ఫ్రీడమ్ ఫైటర్, నాన్న కర్ణాటకలోని రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్, అమ్మ హౌస్ వైఫ్. ప్రజలకు సేవ చేయాలన్నది తన 4 ఫాదర్స్ నుంచే వచ్చిందంటారు విశాల్. అనకాపల్లి, చింతపల్లి ఏఎస్పీగా ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు విశాల్. చింతపల్లిలోని నక్సల్స్ ప్రభావం, బ్రౌండెక్స్ కంపెనీ ఇష్యూ, గంజాయి, యాంటీ నక్సల్స్ వర్క్ ని బ్యాలెన్స్ చేస్తూనే ప్రజలతో మమేకమవుతూ తన డ్యూటీని చేశారు. కొయ్యూరు, మంప వంటి మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి దాదాపు 28 మంది మిలీషియన్ సభ్యులను లొంగిపోయేలా చేశారు. అసలు అప్పటి వరకు ఆ ప్రాంతాల బోర్డర్స్ దగ్గరికి వెళ్లడానికి ఎవరూ సాహసించేవారు కాదు. కానీ విశాల్ గున్ని మాత్రం ధైర్యంగా వెళ్లి అక్కడి వారి సమస్యలను తెలుసుకోవటంతో పాటు భద్రత కల్పిస్తామని మాట ఇచ్చి మిలీషియన్ సభ్యులను జనజీవన స్రవంతిలో కలిసేలా చేశారు. ఆ తర్వాత నెల్లూరుకు ఎస్పీగా వెళ్లారు విశాల్. అప్పటి వరకు ఉన్న విశాల్ గున్ని మాస్ ఇమేజ్ కాస్త ఇక్కడే డబుల్ అయింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఏపీ నెల్లూరులోనే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను స్టార్ట్ చేశారు విశాల్ గున్ని. ఎస్పీగా తన అచీవ్మెంట్స్ లో ఇది ఫస్ట్ ఉంటుందని చెబుతుంటారు ఆయన. నెల్లూరులో మెయిన్ గా విశాల్ గున్నికి ఎదురైన సమస్య రౌడీయిజం. ఏదో ఒక చిన్న కేసులో సామాన్య ప్రజలు ఇరుక్కోవటం, జైలుకు వచ్చాక వారి పరిస్థితులు మారిపోవటం గమనించారు విశాల్. దీంతో ప్రజలకు పోలీసులు అండగా ఉంటారన్న మెసేజ్ పంపించాలని అనుకున్నారు. ఇక వెంటనే రౌడీ షీటర్స్ అందరినీ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని మాస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇది కాస్త వైరల్ అయిపోయింది. రౌడీలకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్పీ అంటూ, రియల్ విజిబుల్ పోలీసింగ్ అంటూ ఆ నెక్స్ట్ డే పేపర్స్ లో ఆర్టికల్స్ వచ్చాయి. కావలిలో జరిగిన 4 సీరియల్ మర్డర్స్ అస్సలు మర్చిపోలేనంటారు విశాల్ గున్ని. దాదాపు 6 నెలల పాటు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక్క చిన్న క్లూ దొరికింది. ఆ క్లూతోనే కేసును ఛేదించారు. సుత్తితో తలపై కొట్టి హత్య చేసిన ఆ సీరియల్ కిల్లర్ ను పట్టుకోటానికి తన టీం హెల్ప్, చాలా హార్డ్ వర్క్ చేసిందని ఆనాటి రోజులు గుర్తు చేసుకున్నారు విశాల్ గున్ని. నెల్లూరు తర్వాత కాకినాడకు ట్రాన్స్ఫర్ అయ్యారు. కాకినాడలో మాస్ కి ఊరమాస్ అంటే ఏంటో చూపించారు. భానుగుడి సెంటర్ దగ్గర నేను పెద్ద తోపు అని చెప్పుకునే ఓ రౌడీ షీటర్ ఉండేవాడు. అతన్ని క్వశ్చన్ చేయటానికి కూడా మిగిలిన పోలీసులు ఆలోచిస్తున్న టైంలో విశాల్ గున్ని డైరెక్ట్ గా అక్కడికి వెళ్లి అతనికి వార్నింగ్ ఇచ్చారు. ప్రజలను ఇబ్బంది పెడితే తాట తీస్తా అని ఊరమాస్ వార్నింగ్ ఇచ్చారు. దెబ్బకి భానుగుడి సర్కిల్లో రౌడీయిజం తగ్గిపోయింది. విశాల్ గున్ని సర్వీసులో సాల్వ్ చేసిన కేసులు చూస్తుంటే సినిమాల్లో ట్విస్టులే గుర్తుకు వస్తాయి. గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న అజీజ్ అనే క్రిమినల్ కి
స్కెచ్ వేశారు విశాల్. ఆ స్మగ్లింగ్ కేవలం వైజాగ్ బేస్డ్ గా జరుగుతోందని అనుకున్నారు. కానీ సర్ప్రైజింగ్లీ అది ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ గ్యాంగ్ ఇన్వాల్వ్ అయింది. అలా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో ఉన్న 4 క్రిమినల్స్ అరెస్టు చేయడమే కాదు, ఏకంగా 18 నుంచి 19 కేసులను క్లోజ్ చేసి కేజీ గోల్డ్ ను రికవరీ చేశారు. సోషల్ మీడియాను యూజ్ చేసుకుంటూ స్మార్ట్ వర్క్ చేయటం విశాల్ గున్నీతోనే మొదలైంది. వాట్సాప్ నుంచి ఫేస్బుక్, టెలిగ్రామ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి అన్ని సోషల్ మీడియాలను కోఆర్డినేట్ చేస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో పోస్ట్ అయ్యే ప్రతి సమస్యను సాల్వ్ చేయటం మొదలు పెట్టారు. దొంగతనాల నుంచి యాక్సిడెంట్ల వరకు అన్నిటిపై ఫోకస్ చేసి టెక్నాలజీ ద్వారా సాల్వ్ చేసేవారు గున్ని. దీనికోసం ప్రత్యేకంగా ఓ టీమును ఏర్పాటు చేశారు. ఇక అరకు ఎమ్మెల్యేని నక్సల్స్ కాల్చి చంపినప్పుడు పోలీసులు అటు వెళ్లేందుకే భయపడుతున్న టైంలో విశాల్ గున్ని మాత్రం బైక్ పై అక్కడికి వెళ్లారు. పోలీసులు గస్తీ ఎలా ఉంది, ఎంత అలర్ట్ గా ఉన్నారు అనేది చెక్ చేయడానికి వెళ్లారు అంటే విశాల్ గన్ గట్స్ ఏంటో తెలుస్తోంది. ఆఫీసులో కూర్చొని ఉంటే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలియదు. అందుకే నేను ప్రజల్లోకి వెళ్తాను అంటారు విశాల్ గున్ని. నేను ఎక్కడికి వెళ్లినా మా జిల్లాకు ఎస్పీగా మీరు చేసిన పనులు మర్చిపోలేము అని ప్రజలు చెప్పే ఒక్క మాట తనకు వర్క్ సాటిస్ఫాక్షన్ ఇస్తుందంటారు. కాకినాడ ఎస్పీగా చేసిన తర్వాత ఆక్టోపస్ కి ట్రాన్స్ఫర్ చేశారు. విశాల్ గున్ని ఆధ్వర్యంలోని జాతీయ స్థాయిలో ఏపీ ఆక్టోపస్ టీముకు 2nd ప్లేస్ వచ్చింది. ఇది మర్చిపోలేనిది అంటారు గున్ని. ఆక్టోపస్ తర్వాత గుంటూరు ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నారు. ఇక్కడే డైలీ ఒరే ఎస్పీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దీంతో ప్రజల్లో విశాల్ గున్ని గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. పోలీసుల దగ్గరకు వచ్చి తమ సమస్యను చెప్పుకోవటానికి అందరికీ కుదరకపోవచ్చు. వారి బాధలను అర్థం చేసుకొని వారి ఇంటి దగ్గర నుంచే సమస్య పరిష్కారమయ్యే విధంగా ఏదైనా చేయాలని అనుకున్నా ఆ ఆలోచన నుంచి పుట్టిందే డైలీ ఒరే ఎస్పీ అని చెబుతారు విశాల్ గున్ని. ఒక్క ఫోన్ కాల్ తో ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేశాం. ఈ కార్యక్రమం ప్రజల్లో ఎంతలా వెళ్ళిందంటే ఇతర జిల్లాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఫోన్లు వచ్చాయి. ఇదే పెద్ద గుర్తింపు అని నవ్వుతూ చెప్పేస్తారు గున్ని. ఎన్నో కొత్త విధానాలను తీసుకొచ్చిన విశాల్ గున్ని అసలు సివిల్స్ వైపు రావటం కూడా సర్ప్రైజింగ్ గా జరిగింది. గున్ని చదువంతా బెంగళూరులోనే సెయింట్ జోసెఫ్ కాలేజీలో మాస్టర్స్ చేశారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళాక క్యాంపస్ సెలక్షన్స్ లో స్టేట్ ట్రేడింగ్ కంపెనీలో మంచి ప్యాకేజీతో ఉద్యోగం. కానీ సివిల్స్ పై ఆసక్తితో ఐపీఎస్ అవ్వాలన్న డ్రీమ్ తో ఇటువైపు వచ్చేశారు. మరి ఇప్పుడు సివిల్స్ కి ఎలా చదవాలి అంటే గంటలు చదివితే సివిల్స్ క్రాక్ చేయలేరు. చదువుతున్న దానిపై పట్టు ఉండాలి అని చెబుతారు. ఏ కుటుంబం నుంచి వచ్చారన్నది ముఖ్యం కాదు, కృషి, పట్టుదల ఉంటే సక్సెస్ మీ సొంతం అని టిప్స్ చెబుతారు. ఇప్పుడు సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కి సాధారణంగా ఏ అధికారికి సాధ్యం కాని పనులను చేసి చూపించాడు విశాల్ గున్ని. నాయకుల ఒత్తిళ్లు, ట్రాన్స్ఫర్లు ఏవీ తను నమ్మిన నిజాయితీని అణచిపెట్టి ఉంచలేవు. ప్రజల కోసం పరితపించే అధికారి కాబట్టే విశాల్ గారికి ప్రజల్లో అంత క్రేజ్. మరి విశాల్ గున్నిపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేయండి. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ ఇన్స్పైరింగ్ సక్సెస్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.